నెల్లూరు జిల్లాలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఈ చలిగాలులకు తట్టుకోలేక జిల్లాలో రాత్రి నుంచి 6 వృద్ధులు మృతి చెందినట్లు సమాచారం. నగరంలో పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరటంతో నెల్లూరు నగరానికి ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. మరోవైపు వర్షాల వల్ల నిత్యావసర వస్తువులు కూడా దొరక్క జనం ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి అనుకుంటే చలిగాలులు విజృంభిస్తున్నాయి. చలిగాలుల వల్ల కొంతమంది వృద్ధులు మరణించినట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నెల్లూరు జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ రోజు ఉదయం నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమైంది. మళ్లీ వర్షాలు వస్తామని చెప్పి ప్రజలంతా ఆందోళనగా ఉన్నారు. కానీ నెల్లూరు నగరం మాత్రం పూర్తిగా జలమయమైంది. పలు ప్రాంతాలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. గత 4 రోజులు కురుస్తున్న ఈ వర్షాలకు జనజీవనం స్తంభించింది. నగరంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి. కూరగాయల మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రహదారికి ఇరువైపులా మోకాల్లోకి నీళ్లు నిలిచే ఉంది. దీంతో డివైడర్ మీద ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఆత్మూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్, అండర్ బ్రిడ్జిల్లో వరద నీరు నిలిచిపోవడంతో నగరంలోని ఇరు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నెల్లూరు మార్కెట్కు వచ్చే కూరగాయలు రాకపోవడంతో ప్రజలు అక్కడ వ్యాపారులు వాటి ధరలను పెంచేశారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ లో కూడా వరద నీరు చేయడంతో కూడా ఉన్న కొన్ని కూరగాయలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు నుంచి కూరగాయలు తెప్పించే కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గూడూరు మార్గంలో లారీ లేకపోవడంతో గుంటూరు, విజయవాడ మార్కెట్ మీద ఆధారపడాల్సి వస్తోంది. నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మ సంఘం, పరమేశ్వరి నగర్, మూలాపేట, రైతు బజార్, ఉమ్మారెడ్డిగుంట, కోటమిట్ట, నిప్పో సెంటర్, చంద్రమౌళి నగర్ నీటిలో నిండిపోయాయి. నగరంలో ఉన్న ప్రధాన పంట కాలువల సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. వరద నీరు తోడేందుకు కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. నీరు ఒకవైపు తోడుతున్నప్పుడు మరోవైపు నుంచి నీరు వస్తోంది. అంటే నిన్న ఉదయం నుంచి కూడా విద్యుత్ సరఫరా ప్రాంతాలు నిలిచిపోవడంతో నీటిని తోడేందుకు కోసం వీలు కాలేదు. దీంతో ప్రజలంతా కూడా వరద నీటిలోనే ఉన్నారు. కొంతమందిని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల ఇంకా ప్రస్తుతం జిల్లాలో గూడూరు, కావల్లో కొద్దిగా వర్షాలు మొదలయ్యాయి. కానీ నెల్లూరు నగరంలో మాత్రం ఆకాశం మేఘావృతంగా ఉండడంతో మరింత ఉపద్రవం వస్తుందని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి వర్షాలు తగ్గినప్పటికీ కూడా చలిగాలుల వల్ల ఈ రోజు ఉదయం వరకు దాదాపు 6 మంది పైగా చనిపోయారు. మరి అనంతసాగరం, ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో కూడా చలిగాలు వేగంగా వీచడంతో 6 మంది వృద్ధులు చనిపోయినట్టు సమాచారం వచ్చింది. అంతేకాకుండా మొత్తం మీద వరదలకు జిల్లా వ్యాప్తంగా 36 మంది మరణించారు. అధికారులు కూడా వారి వివరాలు సేకరిస్తున్నారు. నెల్లూరు నగరానికి సమీపంలోని పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీలు కూడా జలమయమయ్యాయి. నిన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీ ఎంపీ మేఘవాడ రాజమౌళితో పాటు ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు వరద ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు ఆహార పట్టాలతో పాటు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నెల్లూరుకి వచ్చిన వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు. జిల్లాలో మంత్రులు నారాయణ, సిద్ధారాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాలో పర్యటిస్తూ నీటిపారుదల శాఖ చెరువులకు పడిన గంటను పూడ్చేందుకు కోసం సత్వరమే చర్యలు తీసుకుని అధికారులు కోరారు. ఇప్పటికే దాదాపు జిల్లాలో 200కు పైగా చెరువులు గండు పడ్డాయి. వర్షపు నీరంతా కూడా నీరంతా కూడా వృధా అయింది. దీంతో రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా ఆక్వా పంటకు దాదాపు 1000 కోట్ల పైన నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆక్వా పంటలు అన్ని కూడా కొట్టుకుపోయి, రొయ్యలన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. తీర ప్రాంత గ్రామాల్లో ఆక్వా రంగానికి ఎదురులేని దెబ్బ తగిలింది. మొత్తం మీద జిల్లా ఈ వర్షాలకు అతలాకుతలమైంది. నెల్లూరు నగరం కోలుకునేందుకు ఇంకా మరో 3 రోజులు పట్టవచ్చని చెప్పి అధికారులు అంటున్నారు. ప్రధానంగా పంటకాల్లో పూరుకుపోయిన పూడికను తొలగించేందుకు కోసం అధికారులు గతంలో చర్యలు చేపట్టలేదు. అదే అడ్డుపడి నీరంతా కూడా వీధుల్లోకి వచ్చేసి ఇళ్లలోకి చేరిపోయింది. పలు ప్రాంతాల్లో ఇళ్లన్నీ కూడా నీటితోనే మునిగిపోయాయి. వీటి తొలగించే కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఓకే, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ అమ్మా.